అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ కంటే ముందే రైతులకు సంబంధించి రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఈ డబ్బులు అనేది ఎన్నికల కోడ్ అమలు తర్వాత కూడా వారికి జమ అవుతాయి అన్నప్పటికీ ఏ ఒక్క రైతుకి ఈ యొక్క డబ్బులు ఎన్నికల కోడ్ తర్వాత వారి ఖాతాల్లోకి జమ అవడం లేదు. కానీ నిన్నటి రోజున ఏపీ ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే విడుదల చేసిన రైతులకు సంబంధించిన ఈ 3 పథకాలకు డబ్బులు ఈ ఎన్నికల కోడ్ తర్వాత కూడా వారి ఖాతాల్లోకి జమ అయ్యే విధంగా ఎన్నికల కమిషన్తో నిన్నటి రోజున పర్మిషన్ తీసుకునేందుకు ఒక లేఖ రాయడం జరిగింది. ఒకవేళ ఆ ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చినట్లు అయితే వారి ఖాతాల్లోకి డబ్బులు జమకు ఏ తారీఖు లోపు ఈ డబ్బులు జమ అవుతాయి, అలాగే ఏ పథకాలకి ఈ డబ్బులు రైతులకు అర్హత కలిగిన రైతులకి జమ అవుతాయనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ కొట్టడం కూడా మరవకండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో మార్చి నెలలోనే రైతులకు సంబంధించి రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ ఈ 3 పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పటికీ ఇప్పటి వరకు ఈ రైతులకు జమ కానందున ఎన్నికల కమిషన్తో నిన్నటి రోజున ఏపీ ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా ఆలోచనలో ఉన్నది. ఒకవేళ ఆ ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చినట్లయితే మే 10 లోపల ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. రైతు భరోసాకు సంబంధించి డబ్బులు రైతులకి ఇప్పటికే 90% మంది లబ్ధిదారులకు జమ అవగా, అలాగే సున్నా వడ్డీకి సంబంధించిన డబ్బులు కూడా 70% మంది రైతులకి జమ అవ్వడం జరిగింది. అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు అయితే ఏ ఒక్క రైతుకి ఈ డబ్బులు జమ అవ్వడం లేదు. ఇప్పుడు ఎక్కువ శాతం మంది పెండింగ్ లో ఉన్నది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు మాత్రమే. ఇప్పుడు ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చినట్లయితే రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ ఈ 3 పథకాలకు సంబంధించిన డబ్బులను అనేది మే 10 లోపల రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సమయం ఇంకా 10 రోజులు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తేనే ఎక్కువ శాతం ఓట్లు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ తర్వాత కూడా ఈ డబ్బులు మీకు జమ అవుతాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఈ డబ్బులు పడినట్లయితే రైతులకు ఆయన మీద నమ్మకం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే రైతుల ఓట్లు కూడా పడే అవకాశం తగ్గుతుంది. అందువల్ల ఈ 3 పథకాలకు సంబంధించి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే విధంగానే ఎన్నికల కమిషన్తో పర్మిషన్ తీసుకునే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చినట్లయితే మే 10 లోపల మీ అకౌంట్లోకి ఈ 3 పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరున్నారో వారికి మే 10 లోపల పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వివరాలని రైతులకు సంబంధించిన ఈ సమాచారాన్ని అందించడానికి నేను ఈ వీడియో చేయడం జరిగినది. ఓకే, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.